సార్ ఇక మరో అంశం, ఈరోజు బీఆర్ఎస్ సభ జరగబోతుంది ఖమ్మంలో. ఖమ్మం వేదికగా దాదాపు 5 లక్షల మందిని సమీకరిస్తున్నారు కూడా. 3 సీఎంలు, 2 మాజీ సీఎంలు, మన ప్రస్తుత సీఎం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి వెళ్ళనట్లే కనిపిస్తుంది నాకైతే. పిలవనట్టు కనిపిస్తుంది. సో ఏంటి బీఆర్ఎస్ సభ మీద మీరు ఎలా? ఇక్కడ తిరుగుబాటు బావుట ఎగరేయడమే ఆయన తాలూకు ప్రధాన ఉద్దేశం. మోదీ మీద మోదీ అంటే ఆల్మోస్ట్ కేంద్రంలో ఉంటున్న దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నావని పబ్లిక్గా కేటీఆర్ అంటున్నాడు అన్నమాట. అసలు నిజంగా మోదీ ఎదురుగా మాట్లాడడమే, ఆయన ఉద్దేశించి మాట్లాడడమే. అంటే వీళ్ళు ఉద్దేశించి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఒక నేషనల్ పాలిటిక్స్లో వాళ్ళకు ఒక సిగ్నిఫికెన్స్ ఉండాలనేటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నారన్నమాట. మామూలు మోడీ గారు అని గౌరవప్రదంగా మాట్లాడినట్టయితే వాళ్ళ తాళ్ళు ఎవరు గుర్తించరు కదా. ఇప్పుడు మనం కూడా కొంచెం ఘాటుగా చెప్పుకుంటే మన గురించి ఎవరన్నా గుండె జరిగిందో చెప్పాడు, చాలా బాగా చెప్పాడు అనుకుంటారు. వారు అలాగున్నారు, వీరు ఇలాగున్నారు, వారు అలాగన్నారంటే మనల్ని కూడా వారులాగా తప్పించేస్తారన్నమాట జనరల్గా. ఇప్పుడు నిజాన్ని సత్యాన్ని గట్టిగా చెప్పొచ్చు, సత్యమేవ జయితే అందుకే అన్నారన్నమాట. నిజాన్ని గట్టిగా చెప్పొచ్చు అంటే నిజాన్ని గట్టిగా చెప్పొచ్చు అనే ఉద్దేశంతోనే కేసీఆర్ 3 ముఖ్యమంత్రుల్ని తీసుకొచ్చి 100 ఎకరాల స్థలంలో ఆల్మోస్ట్ ఒక 5 లక్షల మందిని సేకరించి మీటింగ్కి పెడతాను అంటున్నారు అన్నమాట. ఇది మోదీకి ఒక సంకేతం అన్నమాట. నేను నేషనల్ పాలిటిక్స్లో 3 ముఖ్యమంత్రులతో ఈరోజు సభ పెడుతున్నాను. రేపు పొద్దున ఆల్మోస్ట్ మీకు అంటే 50% ఆఫ్ ది స్టేట్స్ ఆ ముఖ్యమంత్రులతో కూడా సభ పెట్టగలను, నాకు కెపాసిటీ ఉంది అని చెప్పడం అన్నమాట. అంటే దేశవ్యాప్తంగా చూస్తే మొత్తానికి ఏదైనా ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఎవరైతే ఉన్నారో, ప్రధాని నరేంద్ర మోదీకి ఇక అంత సమౌజ్యం ఉన్నటువంటి నాయకుడు ఎవరు లేరు. అదే ఆయన ధీమా. అందుకనే ఆయన ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. కాబట్టే ఖచ్చితంగా ఆయనకు ఉన్నటువంటి ఆ గర్వం ఏదైతే ఉందో ఆ గర్వాన్ని అణచడానికే నేను బయలుదేరాననే స్థాయిలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. అలా కేసీఆర్ ఆ విధంగా భావించి ఆ విధంగా ప్రవర్తించినప్పుడు కూడా మోదీ మీద, అమిత్ షా మీద, ఇప్పుడు అమిత్ షా ఉన్నాడండి, అమిత్ షా కొడుకు విపరీతంగా సంపాదించాడు. ఎంత అక్కడ వాద్ర ఇప్పుడు ప్రియాంక గాంధీ ఆ మొగుడు ఎంతైతే ఒక దరిద్రుడు పనిచేశాడో ఇంత 130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ తాలూకు పరువును తీసి పారేశాడనమాట. ప్రియాంక గాంధీ ఎందుకు జనాల్లో రావటం లేదు, ఆయన మీద బోడంతా ఉన్నదన్నమాట. స్కామ్ 1 లక్ష కోట్ల స్కామ్ ఉంటుందన్నమాట. అసలు అడిగి అంటే ఇక్కడ అలాగే ఇక్కడ మన అమిత్ షా తాలూకు కొడుకు కూడా విపరీతంగా సంపాదించాడు. మోడీ సంపాదించారు కానీ మొత్తానికి 1 లక్ష కోట్లు 2 లక్షల కోట్లు జనం మీద వదిలేశాడు అనమాట. తనకి నీరవ్ మోదీ ఎంత ఇవ్వాలి, తర్వాత అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఎంత ఇవ్వాలి, విజయ్ మాల్యా ఎంత ఇవ్వాలి. అసలు బ్యాంక్ నేషనలైజేషన్ ఇప్పుడు ఈ నోట్స్ అంటే 2000 నోట్లు ప్రవేశపెట్టడం, దానివల్ల ఎంత లాస్, దీనివల్ల ఎంతమందికి ఎంత నష్టం జరిగింది. ఈ 2000 నోట్లు ప్రవేశపెట్టడంలోనూ ఒకవేళ 2000 రూపాయలు దొంగ నోట్లు వచ్చిన తర్వాత బ్యాంకులు సైతం చేతులు ఎత్తేసాయి. తొందరలో 2000 రూపాయల నోట్లని క్లోజ్ చేస్తున్నారు. ఇవన్నీ తెలివి తక్కువ పనులే కదా. భారతదేశానికి సహజ సంపద ఉంది. సహజంగా భారతదేశం రిచ్ కంట్రీ అన్నమాట. అట్లాంటి కంట్రీ కొంచెం ఆలోచించుకునే పరిస్థితిలో ఉంది కదా. అంటే ఈ పరిస్థితి అంటే మోడీ వచ్చిన తర్వాత ఎంతవరకు దేశం ఒక అంటే నష్టపోయిందో, జీడిపి తాలూకు ఆ స్థాయి పర్సంటేజ్ తగ్గిందో అన్నది ఇంటలెక్చువల్స్ బాగా గుర్తించారన్నమాట. అంటే మోడీ ఏంటంటే పిల్లలు లేరు, నిస్వార్థంగా ఉన్నాడు, ఒంటిగాడు, దేశం కోసం పాటుపడుతున్నాడు. హైందవ మతానికేమో తలమానికంగా ఉంటున్నాడు. అదే కదా మంచి. ఇప్పుడు దాంతో 10 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఆ చక్రం తిప్పాడు. 3వసారి వస్తాడని నేను అనుకోవటం లేదు. కానీ ఒక చిన్న విశ్లేషణ సార్, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి ఎంత బాగా తెలంగాణ ఉద్యమం నడిచినప్పటికీ కూడా కరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పొందని ప్రాంతం ఏదైనా, జిల్లా ఏదైనా ఉంది అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఇంకొక మాట సార్, ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల గారు కూడా
అక్కడ ఆ జిల్లా నుంచే ఒక నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు పాలేరని. అవును, వామపక్షాలకి సిపిఎం సిపిఐ వీటికి బాగా బలం ఉన్నది, ఎక్కువగా పోటీ చేసేది అదే ఖమ్మం జిల్లా. అవును. కానీ అక్కడ నుంచే కొత్తగా ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నినాదం తీసుకున్న తర్వాత అక్కడ నుంచే టీడీపీ చంద్రబాబు గారు కూడా అక్కడ నుంచే సభ పెట్టారు. మళ్ళీ ఇప్పుడు అంటే ఈయన సభ అక్కడ ఖమ్మం ఇంకా ఆంధ్రదేశంలో ఉన్నట్టుగానే ఆ వాసన ఇంకా పోలేదండి. ఒకటి ఖమ్మం అంటే మీకు ఆంధ్రదేశమే అని ఫీలింగ్ జనాలకి. అలాగే భద్రాచలం ఆంధ్రదేశమే, రాముడు తెలుగువాడు అనే ఫీలింగ్ అందువల్ల ఇక్కడ ఏంటంటే ఎక్కడైతే మీరు వీక్గా ఉన్నారో అక్కడ తాలూకు పవర్ని చూపించుకోవడం ప్రధాన లక్షణం. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఖమ్మంలో ఎట్లాంటి నాయకులండి, కాంగ్రెస్ నాయకులు ఎంతమంది ఉన్నారు నేను చూసా. పొవ్వాడు నాగేశ్వరరావు గారు చక్రం తిప్పాడు కదండి, తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు తెలుగుదేశంలో. అలాగే అక్కడ ముఖ్యంగా నేను చూశాను మంచం మీద అంటే నిస్వార్థమైనటువంటి రాజకీయ నాయకులు ఖమ్మంలో ఉన్నారు. ఇది తీసి పక్కన పెట్టినట్టయితే ఇప్పుడు ఖమ్మంలో కొంచెం వీక్గా కనిపిస్తూ ఉన్నారన్నమాట. పార్టీ వీక్గా కనిపిస్తుంది, ఖమ్మంలో వీక్గా ఉన్నారన్నమాట. ఎందుకంటే రేణుకా చౌదరి ఈ మధ్య వాళ్ళ ఇంటర్వ్యూలు చూసినట్టయితే కొంచెం ఆ తాలూకు పొజిషన్ డిగ్రేడ్ అయిందన్నమాట. దాన్ని కవర్ చేసుకోవడం కోసం పెట్టుకుంటున్నాను 100 ఎకరాల్లో 5 లక్షల మందితో. మరి ఎంతమంది వస్తారో ఏమిటో మనం తెలుసుకోవాలి. రెండోది ఏంటంటే మొత్తం గులాబీ గుప్పు అన్నట్టుగా ఖమ్మం జిల్లా అంతా గులాబీమయమైంది సార్. అవునవును, అంటే దీని మీద ఉంటుందండి, దీని మీద మీకు రియాక్షన్ ఉంటుంది. మోడీ రియాక్షన్ అంటే నా బలం ఎంత అని చెప్పినట్టయితే అది తెలుగు తగ్గుతాను అంటాను నేను. సమయం వచ్చినప్పుడు బలం చూపించడం వేరును, ముందు నువ్వు లీకేజీ ఇవ్వడం వేరు కదా. అప్పుడు ఏం చేస్తారు అంటే వీళ్ళు ముఖ్యమంత్రులు ఇంతో ఉన్నారా అంటే ఇంతమంది జనం ఉన్నారా అంటే ఖమ్మంలో సపోర్ట్ ఉంది మరి బాగా. నెక్స్ట్ కేసీఆర్కి బలము 2 ఉన్నాయి కనుక వేటేద్దాం. అది రాజకీయం కాదు. ముందే మీరు వెళ్తున్నప్పుడు ఒంటరిగా వెళ్ళి సభ వచ్చినప్పుడు 10 మంది వచ్చి కొట్టి వెళ్ళిపోయినట్టు అది రాజకీయం. కానీ మీరు ముందే 10 మందితో వచ్చినప్పుడు వాడెందుకు వస్తాడు? మీరు ఒంటరిగా ఉన్నప్పుడు వస్తారు, 10 మంది వచ్చి కొట్టి వెళ్ళిపోతారు, అది రాజకీయం అవుతుంది. అందువలన ఇక్కడ మోడీకి ఏదో హెచ్చరికగా ఉండడం కోసం పెట్టుకున్నాడు. కానీ మోడీకి ఇది హెచ్చరిక ఎలాగవుతుంది? బట్ ఏదేమైనప్పుడు కూడా ఒక కొండ చెలువ అనకుండా ముందు నిల్చున్నవాడు ఆటోమేటిక్గా నోట్లోకి వెళ్ళిపోతాడు అన్నమాట. అట్లాంటి పరిస్థితి ఈయనకి కూడా ఉంది. ఇక్కడ మనకి కాదు సార్, మరి సార్ అక్కడ నుంచి ఢిల్లీ నుంచి పిలిపించారు, కేరళ నుంచి ముఖ్యమంత్రి గారు వచ్చారు, తర్వాత పంజాబ్ నుంచి ముఖ్యమంత్రి గారు వచ్చారు, మరి ఇంతమంది వచ్చారు. తర్వాత మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా వచ్చారు. కానీ సార్ పక్కనే ఉన్న అది బాగా మిత్రత్వంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం అందలేదా ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డిని పిలవలేదండి. పిలవలేదు. ఎందుకంటే మోడీకి దగ్గరగా జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ బఫూన్ అనుకుంటున్నాడండి. అవునా సార్? ఎస్, డెఫినెట్గా. లేకపోతే ఎందుకంటే పక్కని చంద్రబాబు నాయుడు ఉన్నట్టయితే కేసీఆర్ ఆయన దగ్గర పనిచేసిన వాడు. ఇక్కడ ఈ రాజకీయాలు గురించి ఏం మాట్లాడతాడు? ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ పాలిటిక్స్ గురించి ఏం మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి? అలాగా నేషనల్ పాలిటిక్స్ గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఈయనేం చెప్పగలడు? మన కేసీఆర్ గనక ఆయన పిలిచి ఉండడు. ఒకటి అంటే ఒకవేళ పిలిచినప్పుడు కూడా ఆయన రాడు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి ఎందుకనంటే నేను ఇండివిజువల్గా ఉన్నాను, నేను నా స్టాండ్ నేనే తీసుకుంటాను. ఇంతవరకు కేసీఆర్ నా చెవిలో చెప్తే నేనేమో వీళ్ళ చెవిలో చెప్తానని అందరూ అనుకుంటున్నారు. నా చెవిలో ఎవరూ చెప్పడం లేదు. ఇది నా తాత ముత్తాతల దగ్గర నుంచి సంక్రమించినటువంటి స్టామినా అని చెప్పుకోవడం అన్నమాట ఈ తాలూకు ఉద్దేశం. మా నాన్న రాజకీయ నాయకుడు కదా, మా తాత రాజకీయ నాయకుడు కదా, ఆ రోజు సర్పంచ్గా ఉన్న మా తాత చెప్పింది వేదంగా పరిణమించలేదా, శిలాశాసనం కదా, మా తాత పేరు నేను నిలబెట్టుకుంటానని చెప్పడం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. మరి తమిళనాడు వెళ్ళి కేసీఆర్ గారు స్టాలిన్ గారిని కలిసి వచ్చారు. మరి స్టాలిన్ గారు ఊసేం లేదు, మరి స్టాలిన్ గారు వస్తున్న పరిస్థితులు అయితే స్టాలిన్ రాదండి. ది రిచెస్ట్ అండ్ ది క్లవరెస్ట్ పొలిటీషియన్ స్టాలిన్. ఎంత మంచి పొలిటీషియన్ కాకపోయినట్టయితే జయలలిత తాలూకు బొమ్మలు ఉంటే ఉండేయండి అని చెప్పాడు.
స్కూల్ బ్యాగుల మీద బొమ్మలు ఉంటే అవును అమ్మ ఆవిడ ప్రవేశపెట్టారు కదా, దాని మీద అమ్మ బొమ్మ ఉంటే వచ్చిన నష్టం ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2, అమ్మ క్యాంటీన్ మార్చేద్దామండి, అది మీ నాన్నగారు ఫోటో అమ్మ క్యాంటీన్ కదా, అది అమ్మ క్యాంటీన్ పేరు మాత్రం అండి, ఆ పేరు మీద కొనసాగనివ్వండి అని చెప్పాడు అన్నమాట. ఇంకొక రాజకీయంగా పెద్ద ఆయన గేమ్ ఏంటంటే, మీరు అన్నాడీఎంకే పార్టీలో ఉండి ప్రజలకు ఎలాగైతే సేవ చేశారో నా పార్టీలో ఉండి కూడా అలాగే సేవ చేయండి. మీకేమైనా ఇబ్బందులు ఉంటే రాజకీయ నాయకులు పూర్తిగా ఆస్తులు కోల్పోయి ఖర్చులు పెట్టేసుకొని అడగలేక మొహమాటాన్ని పడిపోయి వాళ్ళు పూర్తిగా కుదేలైపోతున్నారు. అట్లాంటి పరిస్థితి వద్దు. మా తాలూకు మా ఎమ్మెల్యేలు అందరూ ఎలాగైతే హ్యాపీగా ఉంటున్నారో మీరు కూడా హ్యాపీగా ఉండండి. ఎవరు చెప్తారండి? అపోజిషన్ లేకుండా చూసుకుంటున్నారు అనమాట. ఈరోజు అన్నాడీఎంకే పార్టీలో ఉన్న వాళ్ళందరూ స్టాలిన్ దగ్గర ఉంటున్నారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు హ్యాపీగా ఉండేలాగా వాళ్ళకి దైనందిన కార్యక్రమాలు చేస్తున్నారంటారా? అదే రాజకీయం. వీళ్ళు ఏముందండి, వీళ్ళు రాజకీయం ఏం లేదండి, దౌర్జన్యం రాజకీయం. ఉదయం లేచినట్టు తెల్లారు లేచినట్టయితే నీ అమ్మ నీ అక్క అమ్మ మొగుడు ఏమిటిదంతా వాడో పక్క నుంచి వీడో పక్క నుంచి ఏమిటండి, అక్షర జ్ఞానం లేకుండా విద్యాగంధం లేకుండా ఏదో ఒకటికి వచ్చింది మాట్లాడతారు. అది సార్ ఫైనల్గా అంటే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆవిర్భావ సభకు సంబంధించి తొలి భారీ బహిరంగ సభ, ఈ సభ ద్వారా ఒక సంకేతం అయితే వెళ్తుంది అంటారా? అంటే సభ ద్వారా తెలంగాణ పార్టీ చాలా పరిపుష్టితో ఉందని చెప్పుకోవడం ఒకటి. ఈ సభ ద్వారా నేషనల్ పార్టీస్కి నేను అర్హుణ్ణే, చూసావా నా వెనక 4 ఉన్నారు అని చెప్పడం మాట. వీళ్ళ రాజకీయం వీళ్ళకుంటే వాళ్ళ రాజకీయం వాళ్ళకుంటుంది. దీనివల్ల పెద్ద ఒదిగేది ఏమి ఉండదని నా ఉద్దేశం. మేము బలంగా ఉన్నామని చెప్పుకోవడమే కదా. అలాగే కాకుండా మన ఖమ్మం మాతో బలహీనం కలిసి ఖమ్మం కూడా బలంగా ఉంది అని చెప్పుకోవడం. మీరు ఇందా చెప్పారు కదా, అది గులాబీ రంగుతో గులాబీ గుప్పమంటుంది సార్, గులాబీ గుప్పమన్నమాట. అది గులాబీ గుమ్ అదే ఆ గులాబీ గుప్పు పరిమళం కావచ్చు, మంట కావచ్చు. అవును సార్, గుప్పు పని మంట ఎగిసింది అంటాం కదా, అలాగ ఉండి చూడాలి. ఈ రాజకీయాలు కదా మంచి రసకందంలో ఉంది రాజకీయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.